హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈరోజు మీకు మన ఛానల్లో స్వీట్ కార్న్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా కమ్మగా ఉంటుందండి. తినేటప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా నేను ప్రాసెస్ నుండి చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు రైస్ వేసుకున్నాను. నార్మల్ సన్నబియ్యం తీసుకున్నానండి. బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నీట్గా వాటర్ వేసుకొని కడిగి పక్కన పెట్టుకుందాము 1 గంట పాటు. కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాము. స్వీట్ కార్న్ 1 కప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 బంగాళదుంప, 2 క్యారెట్. బంగాళదుంప తక్కువ తీసుకుంటామండి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి స్వీట్ కార్న్ అనమాట, అది ఎక్కువ తీసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పులావ్ దినుసులు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. డాల్డా కూడా యూజ్ చేయొచ్చు. నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత పులావ్ దినుసులు ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుందాం వీటిని. ఇందులో ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాము. స్వీట్ కార్న్ పులావ్ మనకి కమ్మగా ఉంటేనే బాగుంటుందండి. నేను 2 పచ్చిమిర్చి వేసాను అంతే. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కనుక పచ్చిమిర్చి 2 ఎక్స్ట్రా వేసుకోండి. ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని కూడా వేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు వేసానండి. టేస్ట్ సరిపడగా సాల్ట్. ఇది కలిపిన తర్వాత 1 కప్పు మొక్కజొన్న గింజలు. స్వీట్ కార్న్ పచ్చివి అండి, ఉడికించలేదు నేను, ఇవి డైరెక్ట్గా వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మూత పెట్టి 1 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. మధ్యలో మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అడగంటకుండా. తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు తీసి చూద్దాం. ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. 3.5 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. 2 కప్పుల రైస్కి 3.5 గ్లాసులు వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నాను. అలాగే కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేస్తున్నా, పుదీనా, ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. తీసి చూద్దాము. బాగా బాయిల్ అవుతుంది కదా. ఇలా మరిగేటప్పటికే సగం మనకి క్యారెట్ కానీ బంగాళదుంప కానీ సగం వరకు కుక్ అయి ఉంటాయండి. కొద్దిగా టేస్ట్ చూసుకుందాము, ఉప్పు సరిపోయిందో లేదో. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి, వాటర్ లేకుండా. మొత్తం అడుగు నుంచి ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాము.
మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మధ్యలో తీసి చూద్దాము. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. అలాగే మనం 5 నిమిషాలకు ఒకసారి మనం మూత తీసుకొని తిప్పి ఒకసారి మూత పెట్టి మగ్గించుకున్నామంటే వాటర్ మొత్తం పోతుందండి, మనకు పులావ్ రెడీ అయిపోతుంది. చాలా చాలా ఈజీగా రెడీ అయింది కదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయింది మనకి ఇది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. దీన్ని పెరుగు చట్నీ కాంబినేషన్ తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఓకే, చూసేసరిగా స్వీట్ కార్న్ పులావ్ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.